హలో ఆల్, వెల్కమ్ టు హెల్త్ వరల్డ్. సాధారణంగా క్రీడాకారులు ఆట స్థలాల్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి. వాటినే మజిల్ క్రాంప్ అంటారు. అది అనుభవించిన వారికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఏ మాత్రం కాలుని కదపలేరు. ఎస్పెషల్లీ రన్నింగ్ చేసే వాళ్ళలో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనికి చక్కటి పరిష్కారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మజిల్ క్రాంప్ క్రీడాకారుల్లో మాత్రమే కాదండి, కొంతమందిలో రాత్రిపూట పడుకున్న తర్వాత నిద్రలో కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేది అనుభవిస్తూ ఉంటారు. ఈ మజిల్ క్రాంప్ వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి? ఈ మజిల్ క్రాంప్ వచ్చిన తర్వాత ఆ మజిల్ తన ఒరిజినల్ ప్లేస్ లో కాకుండా కాస్త పక్కకు షిఫ్ట్ అవుతుంది. వెంటనే దాన్ని సరి చేయడానికి జెంటిల్ గా ట్రై చేయాలి. లైట్ గా ప్రెషర్ అప్లై చేసి దాన్ని జెంటిల్ మసాజ్ చేసి మనం ఒరిజినల్ ప్లేస్ కి కాస్త మూవ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు ఆ పెయిన్ రెడ్యూస్ అవడం మనం గమనిస్తాము. మజిల్ క్రాంప్ వచ్చిన తర్వాత వెంటనే లేచి నిలబడకుండా కాసేపు ఒక 2-3 మినిట్స్ దానికి వదిలేయాలి, రెస్ట్ ఇవ్వాలి. అలా చేసినట్లయితే వెంటనే దానిపైన ప్రెషర్ పడనివ్వకుండా మనం దానికి రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత నిదానంగా లేచి దానిపైన కాస్త బరువు పడేటట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల యథావిధిగా తన బ్లడ్ సర్క్యులేషన్ ఆ మజిల్లో కంటిన్యూ అవుతుంది. ఈ మజిల్ క్రాంప్ గురైన ప్రాంతంలో ఆ మజిల్ కి కాస్త వేడి నీటి కాపడం మనం పెట్టినట్లయితే అక్కడున్న మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. అలా చేయడం వల్ల అది మళ్ళీ తిరిగి రాకుండా కొంత టైం వరకు మనము ఆపవచ్చు. ఈ మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మొట్టమొదటి పని మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా నీరు తాగాలండి. ఎస్పెషల్లీ మనము జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేసేటప్పుడు మన బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుంది. ఈ డీహైడ్రేషన్ వల్లనే మేజర్ రీజన్ అండి ఈ మజిల్ క్రాంప్ రావడానికి. కాబట్టి ఎనఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. చెమట ద్వారా మన బాడీలో ఉంటే వాటర్ బయటకు వెళ్ళిపోయే కొద్దీ దాన్ని మనం వాటర్ తీసుకుంటూ రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఈవెన్ హైడ్రేటెడ్ గా ఉన్నా సరే ఈ మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. మేము బాగా వాటర్ తాగుతున్నాము, మేము హైడ్రేటెడ్ గా ఉన్నాము, కానీ మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తున్నాయి అని క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. దానికి ప్రధానమైన కారణం 3 మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల ఈ మజిల్ క్రాంప్స్ కూడా వస్తాయండి. ఒకటి మెగ్నీషియం, 2 పొటాషియం, 3వది కాల్షియం. మరి ఈ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మనకు ఎందులో దొరుకుతుంది అంటే మన బ్యాలెన్స్డ్ డైట్ లో దొరుకుతుందండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే వెజిటేరియన్ లో అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు మరియు నట్స్ అండ్ సీడ్స్ లో ముఖ్యంగా ఈ 3 మినరల్స్ ఈక్వల్ గా ఉండే 2 ఫుడ్స్ ఉన్నాయండి. ఒకటి స్పినాచ్ మరియు గ్రీన్, అన్ని ఆకుకూరల్లో కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లోనే ఉంటుంది. చియా సీడ్స్ లో ఈ 3 ఒకే లెవెల్లో ఉంటుందండి. ఇంచుమించు ఒకే రకమైన క్వాంటిటీలో మనకు దొరుకుతుంది చియా సీడ్స్ లో. సో మిగతా ఫుడ్స్ లో ఒక దాంట్లో ఒకటి ఎక్కువ ఉంటుంది, రెండో దాంట్లో కాస్త తక్కువ ఉంటుంది. అలా వేరియేషన్ అనేది, లైట్ వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో చియా సీడ్స్ మరియు ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు మనం తిన్నట్లయితే ఈ 3 మినరల్స్ ని మనం సరి చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా ఈ మజిల్ క్రాంప్స్ కంటిన్యూ అవుతూ ఉండి సివియర్ పెయిన్ వస్తూ ఉండి ఆ మజిల్ అంతా రెడ్ కలర్ లో మారుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. థ్యాంక్స్ అండి. ఇది కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.